అవతార్ ఫౌండేషన్ ఈ యొక్క జూమ్ వేదికకి ఆర్గనైజింగ్ టీం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. మరి అప్పుడప్పుడు మనం కలుసుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఈ రోజు ఇంకొక అంశంలో పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞానంలోని ఒక అంశాన్ని మళ్ళీ ఈ రోజు మీతో పంచుకోవడానికి మీ ముందున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో మరి ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, వివిధ జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళము మనము. పత్రిజీ దీనిని మానవ జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళము మనము అనేటువంటి అంశంలో మనకి తెలియజేస్తారనమాట. సో మరి సార్ అందించినటువంటి ప్రతి అంశము కూడా, ప్రతి సందేశము కూడా ఎంతో మరి విశిష్టమైనదే, వాల్యుబులే. అదే విధంగా ప్రతి దాంట్లో ఒక వేరియేషన్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది, కొత్త కోణంలో చూపిస్తారు మనకు ప్రతి ఒక్క అంశాన్ని పత్రిజీ. సో ఈరోజు మరి ఈ అంశం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్. మానవ జీవిత అంటే వివిధ జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళం మనము ఎందుకు జన్మలు తీసుకున్నాము అంటే, ఆల్రెడీ మనము దేవుళ్ళమే, కానీ రకరకాల శరీరాలు తీసుకొని ఆ యొక్క జీవుల ద్వారా అనుభవాలు పొందడానికి భూమి మీదకి వస్తాము, ఆ శరీరాలను ఎంచుకొని. అయితే సారు ఈ యొక్క సందేశాన్ని ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ద్వారా దాన్ని ఆధారం చేసుకొని మనకి విశ్లేషణ చేస్తారనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటో చూద్దామండి. We are not human beings come to have spiritual experience. We are spiritual beings come to have human experience. దీన్ని తెలుగులో చూద్దాము. We are not human beings అంటే మనం కేవలము మనుష్యులము మాత్రమే కాదు. అలా come to have spiritual experiences, మనము ఈ యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవాలు పొందడానికి రాలేదు. We are spiritual beings, మనము ఆల్రెడీ ఆధ్యాత్మికులమే, ఆల్రెడీ దైవాలమే అయి ఉన్నాము. కమ్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మరి ఎందుకు వచ్చాము మనము అంటే, ఒక మానవ జన్మ తీసుకుని ఎందుకు వచ్చామంటే, మానవుడిగా అనుభవాలు పొందడానికి, మానవ జీవిత అనుభవాలు పొందడానికి, సరి అయిన మానవుడుగా ఏ విధంగా జీవించాలో తెలుసుకోవడానికి. మానవుడుగా వచ్చిన మనము జన్మకు వచ్చిన తర్వాత మన యొక్క ఆ సహజమైనటువంటి దైవత్వాన్ని మర్చిపోతాము. తిరిగి దానిని ఎరుకలోకి తెచ్చుకోవడానికి కోసమో మనము జన్మ తీసుకున్నాము అని చెప్తున్నారనమాట. సారి యొక్క వర్డ్స్ చూద్దామండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా. మనం కేవలం మనుషులమే కాదు, దైవ అనుభవాలు పొందడానికి, ఆధ్యాత్మిక అనుభవాలు సంపాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు. మనము మౌలికంగా దైవాలమే, స్వతహాగా ఆధ్యాత్మికులం. ఆ దివ్య లోకాల నుండి ఈ మనుష్య జన్మలోకి వచ్చాము. ఎక్కడి నుండి వచ్చాము మనము? ఆ దివ్య లోకాల నుండి వచ్చాము. ఆల్రెడీ దైవమే అయి ఉన్నాము. ఈ మనుష్య జీవితం గడపడం కోసము, సరి అయిన మనుషుల జీవితపు అనుభవాలు సంపాదించడం కోసము వచ్చాము అని చెప్తున్నారనమాట. సార్ చెప్తారు, ఈ స్టేట్మెంట్ నాకు ఎంతో ఇష్టము, నన్నెంతో ప్రభావితం చేసింది. మనం ఏమనుకుంటాము జనరల్ గా, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ముక్తిని పొందాలి, నేను మోక్షాన్ని పొందాలి, నేను దుఃఖరాహిత్యాన్ని, ఇవన్నింటి కోసము, ఆధ్యాత్మిక అనుభవాల కోసం వచ్చామని మనం జనరల్ గా చెప్పుకుంటాం కదా. కానీ చూడండి, ఇక్కడ సారు
ఇంకొక కొత్త యాంగిల్లో మన యొక్క లైఫ్ ని, మన జీవితాలని చూపిస్తూ ఉన్నారనమాట. సో మరి ఏ విధంగా పొందుతాము మరి అనుభవాలు అంటే, సపోజ్ ఒక మనుష్య జన్మలోకి వచ్చామనుకోండి, మరి మనుషుల లోపల ఎన్నో రకాల జన్మలు ఉంటాయి. సపోజ్ ఒక చాకలివాడుగా వచ్చాము, చాకలివాడుగా వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఆ చాకలివాడు యొక్క అనుభవాలు పొందుతాము. అతను ఏం చేస్తాడండి, ఇంటింటికి వెళ్ళి వారి యొక్క మురికి గుడ్డలన్నీ గ్యాదర్ చేసుకుని వచ్చి వాటిని చక్కగా ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి మళ్ళీ అందరికీ వాటిని పంచుతాడనమాట. ఈ విధంగా ఒక చాకలివాడు అనుభవం ఉంటుంది. మరి ఒక కుండలు చేసే కుమ్మరివాడు చక్కగా మట్టిని తెచ్చి ఆ మట్టిని మరి రకరకాల రూపాల్లో అతను పాత్రలను తయారు చేస్తాడు. అదే విధంగా మరి ఒక మనిషే కాదండి, మరి ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు అంటారు. మరి అందులో జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిమి కీటకాలుగా వీటన్నింటిలో కూడా ఉన్నది దేవుడే. ఆ దేవుడే ఆ దివ్య లోకం నుండి దిగి వచ్చి ఈ యొక్క అనుభవాల కోసము ఆ రూపాలను, ఆ జన్మలని ఎంచుకుంటాడనమాట. ఆ జీవులుగా వస్తాడు. మరి కాకి ఏనుగు జన్మ తీసుకుంది అనుకోండి, ఏనుగు ఎంత పెద్ద ఆకారంతో ఉంటుంది, ఏనుగు ఎంత మరి బలమైంది. ఈ విధంగా ఏనుగు రూపంలో వచ్చినప్పుడు ఆ యొక్క ఏనుగు అనుభవాలు పొందుతాము. అలాగే పావురం ఉందనుకోండి, పావురం చక్కగా ఆకాశంలో మరి విహరిస్తుంది, తను రెక్కలతో ఎగురుతుంది. అది ఎంత స్వేచ్ఛగా ఉంటుందో, మరి ఆ అనుభవం కోసము ఒక పావురం లాగా వస్తాము. కాకి ఉందనుకోండి, కాకి అనుభవం కోసము మరి కాకి రూపంలో వస్తాము. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇతర ఆ జీవులను చిన్న చూపు చూస్తారు, తక్కువగా చూస్తారు. ఎవరైనా గోల చేస్తుంటే చీ కాకి గోల అంటారనమాట. మరి అదే విధంగా పోరా కాకి వెధవా అంటుంటారు. అంటే ఆ జన్మలని తక్కువగా చూస్తారు వాటిని. అదే విధంగా గాడిద ఉన్నదనుకోండి, గాడిద ఏం చేస్తుంది, తను బరువులను మోస్తుంది చక్కగా, తన యజమానికి ఎంతో మరి సహాయం చేస్తుంది. అదే విధంగా గుర్రం ఉందనుకోండి, గుర్రం చక్కగా తాను పరుగెడుతూ మరి తన మీద కూర్చున్న వాళ్ళకి ఎంతో చక్కటి సంతోషాన్ని ఇస్తూ మరి తను ఎంజాయ్ చేస్తుంది ఆ జన్మని. అదే విధంగా మరి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, రైతు జన్మ ఎలాంటిది, తను ఎప్పుడూ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాడు, భూమాతతో కనెక్ట్ అయి ఉంటాడు, చక్కగా పంటలు పండిస్తాడు. మరి తను ఎంతో గొప్పగా జీవిస్తాడు రైతు జీవితము. అదే విధంగా ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, అంటే ఒక దేవుడే ఒకానొక జన్మలో తను ఒక కాకిగా వస్తాడు, ఒక గాడిదగా వస్తాడు, ఒక గుర్రంగా వస్తాడు, ఒక పావురంగా వస్తాడు. అదే విధంగా మరి మనుష్య జన్మలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రకరకాల జన్మలు తీసుకుంటాడు. చాకలివాడిగా వచ్చి ఆ అనుభవాలు పొందుతాడు. అదే విధంగా రైతుగా వచ్చినప్పుడు రైతు అనుభవాలను పొందుతాడు. వ్యాపారిగా వచ్చినప్పుడు మరి ఆ వ్యాపారాన్ని ఎలా చేయాలి, తను ఎలా వృద్ధిలోకి రావాలి, ఇతరులకు ఎలా తను అక్కడ మరి వారి జీవితాల కోసం కూడా తన వ్యాపారం ద్వారా వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, ఈ విధంగా ఒక వ్యాపారి అనుభవం కోసము వ్యాపారి జన్మం తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా మరి ఒక వంటవాడు ఉన్నాడు అనుకోండి, అది ఎంత గొప్ప జన్మ. మనం చక్కగా హోటల్కి వెళ్తాము, ఎన్నో ఇడ్లీ, సాంబారు, వడ, దోశ, ఉప్మా ఈ విధంగా ఆర్డర్ పెట్టేస్తాము. మరి ఆర్డర్ పెట్టగానే మనకు చక్కగా రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు మన టేబుల్ మీదకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, ఆల్రెడీ అక్కడ వంటవాడు చక్కగా వంట చేస్తాడు. మరి అది ఎంత గొప్ప విషయము అంటే, ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఒకానొక దేవుడు
ఒక మనిషి జన్మలోకి వచ్చినప్పుడు ఒక చాకలివాడు కావచ్చు, కుమ్మరివాడు కావచ్చు, లేదు ఒక రైతు కావచ్చు, వ్యాపారి కావచ్చు, ఈ విధంగా ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ మరి అందరిలో ఉంది కూడా ఆ యొక్క దైవమే. అదే విధంగా ఒక జంతువుగా వచ్చినప్పుడు ఆ జంతువులో ఉంది కూడా దేవుడే. ఆ దేవుడే మరి అనుభవం కోసము ఆ అనుభవం కావాలి కాబట్టి ఆ యొక్క జన్మని ఎంచుకుంటాడనమాట. సో అందుకనే మరి ఏ జన్మ తక్కువది కాదు, ఏ ఒక్క జన్మ గొప్పది కాదు, అన్నీ కూడా సరి సమానమే. దేనిని తక్కువగా చూడకూడదు, చీ అనకూడదు. చాలా మంది ఏం చేస్తామో మరి మనకి ఏదన్నా ఎవరినైనా తిట్టాలి అనిపించినప్పుడు ఆ జంతువులను పేర్లతో వాళ్ళని తిట్టేస్తాము. ఓరా పంది అంటాము. అంటే అదొక తిట్టుగా చేస్తున్నాము. కానీ పంది జన్మ ఎంత గొప్పదండి. తను బురదలో ఉన్నప్పటికీ కూడా ఆ బురదలోనే ఆ పిల్లల్ని వేసుకొని చక్కగా దొర్లుతుంది, బొర్లుతుంది. అది బురద అనుకోదు, చీ అనుకోదు, చా అనుకోదు. తను దాన్నే స్వర్గంగా భావిస్తది. మరి మనం ఏం చేస్తున్నాము? ప్రతి దాంట్లో కూడా మనం చెడునే చూస్తాము. దాన్నే ఫీల్ అవుతాము. దాన్నే ఇతరులకు పంచుతాము. ప్రతి ఒక్క జన్మ కూడా ఎంతో విశిష్టమైనది అని చెప్పి మనకి ఇక్కడ పత్రిజీ చెప్తున్నారు. సపోజ్ ఒక స్త్రీగా జన్మ తీసుకున్నాం అనుకోండి, ఎంత గొప్పదండి స్త్రీ జన్మ. ఒక సృష్టిని సృష్టించే అటువంటి ఒక కార్యం చేస్తుంది స్త్రీ. బిడ్డలకి జన్మనిస్తుంది. ఎంత గొప్పది చూడండి. వాళ్ళకి శరీరాలను ఇస్తుంది, వాళ్ళని పెంచి పెద్ద చేస్తుంది. మరి ఆ స్త్రీ జన్మ ఎంత గొప్పది. కానీ మనం ఏం చేస్తాము? ఎందుకు పుట్టానా, ఈ ఆడదానిగా ఎందుకు పుట్టానా, ఈ కష్టాలు ఏంటి నాకు అని చెప్పి మనము మన జన్మని తక్కువగా చేసుకుంటాం. అక్కడ మనల్ని మనం అంటే యాక్సెప్టెన్సీ లేదు ఇక్కడ. మన జన్మ పట్ల, మన జీవితం పట్ల మనం అంగీకారం లేదు. ఆ ఒక స్త్రీ బిడ్డకి జన్మనియాలి అంటే మరి ఆ స్త్రీ ఆ యొక్క స్త్రీ సహజమైనటువంటి ఎన్నింటినో తను భరించాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ పీరియడ్స్ రాగానే చాలా మంది తిట్టేసుకుంటారు. చా ఏందిది, ప్రతి నెల నాకు ఈ బాధ ఏంది అని చెప్పి. ఎందుకు వస్తుంది ఆ నెల ఇబ్బందులు ఎందుకు కలుగుతాయి, బాధ ఎందుకు కలుగుతుంది అంటే మన యొక్క స్త్రీ జన్మను మనం అంగీకరించకపోవడం వల్లనే, ఆ జరిగే దానిని మనం ఇష్టపడకపోవడం వల్లనే, ద్వేషించడం వల్లనే, అసహించుకోవడం వల్లనే మనకు ఆ పెయిన్ అనేది వస్తుంది. బిడ్డల్ని కనడానికి, పెంచడానికి కూడా ఈ మధ్యలో చాలా మంది దాన్ని ఒక బాధగా తీసుకుంటున్నారు. కానీ అది అపురూపమైనది. ఒక బిడ్డకు జన్మనివ్వడము, అందులో ఎంతో ఆనందం ఉంటుంది. ఆ బిడ్డల్ని పెంచేటప్పుడు ఎంత మనం తన్మయత్వానికి పొందుతూ ఉంటాము. ఆ పిల్లలు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు. వారిని పెంచుతున్నప్పుడు మనం ఎంత ఆనందపడతాము అసలు. మరి అలాంటి వాటిని ఏం చేస్తాం మనము? తెలియక దానిని తక్కువగా చేసుకుంటాము. పురుషుడుగా పుట్టిన వాళ్ళు పురుష జన్మను నేనెందుకు ఇలా వచ్చానురా బాబు అనుకుంటాడు. మరి సార్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నారనమాట ఈ ఒక స్టేట్మెంట్ ను. ఇది ఎంతో ఎంతో గొప్పది అని చెప్తున్నారు. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. మనము కేవలము మనుషులము కాదు, కేవలము జంతువులము కాదు, కేవలము ఆ ఒక క్రిమి కీటకాలము కాదు. కమ్ టు హై స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. We are spiritual beings. Come to have human experience. ఆ ఒక జన్మలు తీసుకోవడానికే మనం ఆల్రెడీ దైవాలమే అయి ఉన్నాము. కానీ ఈ అనుభవాల కోసం మాత్రమే మనము భూమి మీదకి వచ్చాము. అయితే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ దైవత్వాన్ని మనం మర్చిపోయాము. మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని, మన మూలాన్ని, మన సహజమైనటువంటి ఆ స్థితిని మనము మరిచిపోయాము. దాని వల్లనే మరి మనము అంగీకరించలేకపోతున్నాము. అదే విధంగా ఈ జన్మల్ని కూడా మనం ఎంచుకొని వస్తాము.
నాకు ఈ అనుభవం కావాలి అనుకున్నప్పుడు మరి ఎలాగైతే ఒక స్టేజ్ మీద ఒక పాత్రలో నటించడానికి వాళ్ళ పాత్రను ఎంచుకుంటారు కదా, ఎంచుకున్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్తారు, చక్కగా వాళ్ళు అభినయం చేస్తారు, నటిస్తారు. వాళ్ళు ఎంచుకున్న పాత్రలో నటించడం కాదు, జీవిస్తారు. మరి ఒక నటననే వాళ్ళంత చక్కగా పోషిస్తే మనము ఈ నిండు నూరేళ్ల జీవితాన్ని ఇంకా ఏ విధంగా దానిని మనము రక్తి కట్టించాలి. రక్తి కట్టించాలి అంటే మన యొక్క జన్మను మనము ఉన్నదున్నట్టుగా పూర్తిగా అంగీకరించాలి. ఈ శరీరము ఎంతో విలువైనది, విశిష్టమైనది. దీని వాల్యూ మనం తెలుసుకోవాలి. ఈ జీవితం యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాము అంటే మనము ఒక మనిషిగా వచ్చినప్పుడు సరి అయిన మానవుడుగా ఎలా జీవించాలి. భూమి మీద ఒక్క మానవుడు తప్ప మిగతా జీవులన్నీ సహజంగా జీవిస్తున్నాయి. కేవలము మనిషి మాత్రమే తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి అసహజంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ జీవులకు మనసు ఉండదు, శరీరము ఆత్మ రెండే ఉంటుంది. కాబట్టి అవి సహజంగా జీవిస్తున్నాయి. వాటి జన్మనవి అసహ్యించుకోవడం లేదు. అదేవిధంగా వేరే ఒక జీవులను చూసి అవి అరే నేను వాటి జన్మ గొప్పది, నేను అలా ఎందుకు రాలేదు, ఇలా ఎందుకు వచ్చాను, ఇలా భావించడం లేదు. అవి కేవలము మనము మాత్రమే ఇతరులతో కంపారిజన్ చేసుకుంటాము. ఒక చక్కటి పదవిలో ఉన్న వాళ్ళని చూసి కావచ్చు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళని చూసి కావచ్చు, అబ్బా వాళ్ళ జీవితం ఎంత బాగుంది, హాయిగా పోతారు, ఏసీ రూమ్ లో సాఫ్ట్వేర్ అనుకోండి, ఏసీ రూమ్ లో కూర్చుంటారు, హాయిగా లక్షలు జీతాలు తీసుకుంటారు అనుకుంటాము. కానీ ఆ ఏసీ రూమ్ లో కూర్చోవడము, ఆ కంప్యూటర్ల ముందు కూర్చోవడము, పని చేయడము, అది మనము అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదు. ఎక్కడా సుఖము లేదు, ఎక్కడా కష్టము లేదు, ఎక్కడా దుఃఖము లేదు. ఉన్నదంతా కూడా మన యొక్క మనసులోనే, మన భావనల్లోనే, మన యొక్క అస్వీకరించే విధానంలోనే ఉంది. అది మనము తెలుసుకోవాలన్నమాట. సో మరి మనలాగనే ప్రతి ఒక్క జీవి జన్మ కూడా ఎంతో విశిష్టమైనదే, ఎంతో విలువైనదే. అయితే మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనం మానవుడిగా వచ్చినప్పుడు మానవ జీవిత అనుభవాలు పొందడానికి వచ్చాం కదా. మరి ఇక్కడ ప్రతి జీవి కూడా ఆ అనుభవాలను పొందడానికే వస్తుంది. సపోజ్ ఒక కోడి ఉందనుకో, కోడిగా తన అనుభవాలు పొందడానికి వస్తుంది. మేక అనుభవాలను పొందడానికి వస్తుంది. చేప అనుభవాలను పొందడానికి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? కోడిని కోస్తున్నాము, అది 10 సంవత్సరాలు జీవించాల్సి ఉంది, 5 సంవత్సరాలు జీవించాల్సి ఉంది అనుకోండి, దాన్ని అర్ధాయుషు చేసేస్తున్నాము, దాన్ని పెంచుతున్నాము. మళ్ళీ దాని యొక్క ఆ జీవితాన్ని మనము నిర్దాక్షిణ్యంగా, దారుణంగా మనము డిస్ట్రాయ్ చేస్తున్నాము. అక్కడ ఏం జరుగుతుంది? దాని యొక్క అనుభవాలు ఆగిపోతాయి. ఆ లైఫ్ లో తన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఆగిపోతుంది. మరి దీనికి కారణం ఏంటి? మానవుడు చేసేటువంటి అచర్య. మన జీవితం మీద ఎవరైనా మన జీవితాన్ని మనము మధ్యలో కోల్పోవడానికి ఇష్టపడతామా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతేనే మనం ఆ దేవుణ్ణి తిడతాము. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తాము. అజ్ఞానంలో మనం ఉండి చేయకూడని పనులు మనం చేసి తెచ్చుకోకూడని కర్మను తెచ్చుకొని మళ్ళీ పైగా దేవుళ్ళను తిట్టిపోస్తాము. మంచి జరిగితే మనకి ఓకే, లేదంటే దేవుణ్ణి తిడతాము. ఏ దేవుణ్ణి తిడుతున్నావు అసలు? నీ జన్మను నువ్వే ఎంచుకున్నావు, నీ జన్మ ప్రణాళిక నువ్వే చేసుకున్నావు, నీ జీవితంలో జరిగే ప్రతి దానికి కారణం నువ్వే. కానీ అది తెలియకుండా
మరి భగవంతులను దేవుళ్ళను తిడతాము. మరి ఇలా తిట్టే మనం ఏం చేస్తున్నాము? వేరే జీవుల పట్ల నిర్దాక్షిణ్యంగా, కాఠిన్యంగా, ఏ మాత్రము కరుణ లేకుండా, ప్రేమ లేకుండా వాటి యొక్క అనుభవాలను మన యొక్క ఆహారం కోసము చంపి వాటి యొక్క జన్మ అనుభవాలు పొందకుండా మనం చేస్తున్నాము. దీనివల్ల 3 రకాల నష్టం అండి. ఇప్పుడు అది పూర్తి జీవితకాలం జీవించలేదు కాబట్టి మళ్ళీ ఆ ఒక జన్మ తీసుకోవాలి. అనుభవాలు మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి. సో దానికి కారణం ఎవరు? మనం కాబట్టి ఆ కర్మ మనం అనుభవించాల్సి ఉంటుంది. మరి మనం అందరం ఎక్కడ జీవిస్తున్నాము? ఈ భూమిపై జీవిస్తున్నాము. ప్రకృతితో కలిసి ఉన్నాము. పంచభూతాలతో కూడి ఉన్నాము. మరి ఆ ఒక చర్య వల్ల ఫలితము చర్య యొక్క ప్రభావము ఎంటైర్ భూమికి వెళ్ళిపోతుంది, ఎంటైర్ ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. మరి ప్రకృతి ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు ఆ భూమాత ఏం చేస్తుంది అంటే ఈ హింస వల్ల కలిగేటువంటి ఆ ప్రభావం నుండి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి కోసమే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన యొక్క హింసాపూరితమైనటువంటి చర్యల వల్ల వస్తున్నాయి. ఒక క్రూర జంతువు ఉందండి, పులి ఉందనుకోండి, సింహం ఉందనుకోండి, అది మేకను తింటుంది. అది సహజమే. ఎందుకంటే పులి అన్నం తినదు, గడ్డి తినదు, ఇడ్లీ సాంబార్ తినదు. దాని ఆహారం ఏంటి? కేవలము ఇతర జంతువులను తినడము. అది ప్రకృతి నిర్దేశించింది, అది రైటు. కాబట్టి ఆ జీవి కూడా అక్కడ బాధ ఉన్నా కూడా మరి ఆ పులికి ఆహారం కావాలి కదా. ఇక అక్కడ తను తప్ప వేరే దారి లేదు ఆ పులికి. కాబట్టి దాన్ని ఆ జీవి యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక మానవుడికి ఇది ఆహారం కాదు. జీవహింస మహా పాపము. ఏ జీవులను హింసించే హక్కు మనకి లేదు. ఉందా అండి? మనము తెలియక ముందు మనం అలాంటి ఒక స్థితిలో ఉన్న వాళ్ళమే, హింసా మార్గంలో ఉన్న వాళ్ళమే. కానీ ఈ యొక్క ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపార్జించుకుంటూ మరి అలాంటి ఒక చర్యల నుండి మనం బయటకు వచ్చాము. ఇక్కడ పత్రి సార్ చెప్తారు, నువ్వు ఆధ్యాత్మికుడు అయితే, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే నువ్వు చెయ్యాల్సింది ఫస్ట్ హింసను వదలాలి. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి నువ్వు గంటలు గంటలు ధ్యానం చేస్తూ నువ్వు ఆ తినకూడని ఆ హింసతో కూడినటువంటి ఆహారాన్ని నువ్వు తింటుంటే గనక, ఒక జీవిని చంపి నువ్వు తింటుంటే గనక అదంతా వేస్ట్ అని చెప్తారు. సాధనంతా వృధాయే. ఎందుకంటే నువ్వు ఏ అనుభవం కోసం వచ్చావు? మానవుడుగా ఎలా జీవించాలి, సరి అయిన విధంగా ఎలా జీవించాలి, ఏ ఆహారం తినాలి, అసలైందే అది కదా. మనం ఈ జీవుడు జీవించి ఉన్నాడు అంటే మరి ఈ శరీరము ప్రాణంతో ఉంది అంటే దానికి ముఖ్యంగా మనం ఇస్తున్నది ఆహారము. మరి అదే సరికాంది ఇచ్చినప్పుడు నువ్వు ధ్యానం చేసినా వేస్టే. అందుకోసమే మరి పత్రిజీ ఎప్పుడు కూడా అహింస పరమో ధర్మ. ఏ వేదాలు చూసుకోండి, ఏ పురాణాలు చూడండి, ఏ గురువైనా సరే, ఎవరైనా సరే, అందరూ చెప్తున్నది ఒక్కటే, అహింస. అహింసలో ఉండు, ఏ జీవిని హింసించకు, చంపకు. మనకేదన్నా ఇంతంత అన్యాయం జరిగితే కోర్టులోకి ఎక్కుతాము, కేసులు పెడతాము, సంవత్సరాల తడబడి మనము అక్కడ న్యాయాన్ని పొందాలని చెప్పి మనము దానికోసం పరితపిస్తాము. కానీ
నువ్వు చేస్తున్న చర్య వల్ల నీకెంత శిక్ష కావాలి? మరి మన మెడ మీద ఎవరైనా కత్తి పెడితే మనం ఊరుకుంటామా? మరి అలాంటిది ఆ జీవిని చంపే హక్కు మనకి లేదు. ఇదివరకు కన్నా ఇప్పుడు అస్సలు లేదు. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇప్పుడు యుగ మార్పులో ఉన్నాము. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు ధర్మం ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. ఇప్పుడు నువ్వు వేరే జీవిని చంపడాన్ని. పత్రిజీ చెప్తారు, మీకు అంతగా తినాలని ఉంటే చచ్చిందాన్ని తినండి, కానీ చంపి తినకండి. చచ్చిందాన్ని తింటావా? తిను. దానివల్ల నీ శరీరానికి నువ్వు నష్టం కలిగించుకుంటావు. ఎందుకంటే మనది ఆర్గానిక్ సిస్టము. ఎలాగైతే పెట్రోల్ కార్లో డీజిల్ పొయ్యమో, నువ్వు నీ శరీరంలో వేయకూడని పదార్థాలు వేస్తున్నప్పుడు, ఒక డ్రింక్ ఆల్కహాల్ వేస్తున్నప్పుడు అది పక్కోడికి ఏం నష్టం లేదు. అది నీ ఇష్టం, నీ చాయిస్. కానీ నీ లివర్ దెబ్బతింటుంది. నువ్వు స్మోకింగ్ చేస్తున్నావా, నీ లంగ్స్ పాడైపోతాయి. అలాగే మరి స్మోకింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ చేయబడుతుంది. మనం చేసే పని మనకే కాదు, పక్క వాళ్ళకి, పర్యావరణానికి కూడా ఎఫెక్ట్ కలగకుండా మనం చూసుకోవాలి. సో అందుకోసమే మరి ఇంతగా చెప్తున్నారు పత్రిజీ. ఇక అన్ని జన్మలు కూడా అద్భుతమైనవే. ఏ జన్మ కూడా తక్కువది కాదు, ఎక్కువది కాదు. అందుకే ప్రతి ఒక్క జన్మ కూడా అద్భుతమైందే. ఒకసారి రాజుగా వస్తావు, తర్వాత ఆ రాజుకే సేవకుడుగా వస్తావు. అంటే రాజు జన్మ గొప్పది, సేవకుడు బంటుగా వచ్చిన జన్మ తక్కువదా అంటే కాదు. అక్కడ రాజుగా ఉన్నప్పుడు అనుభవాల కోసం రాజు జన్మ తీసుకుంటాము. అదే విధంగా సేవకుడి యొక్క అనుభవాలు పొందడానికి కోసము సేవకుడుగా వస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు పత్రిజీ. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని ఒకసారి ఒకరు అడుగుతారంట, మీకు ఎవరు ఆదర్శం అండి అనేసి. అంటే అప్పుడు అబ్రహాం లింకన్ గారు ఏం చెప్తారు అంటే, నాకు మా తండ్రి ఆదర్శం. ఆయన తండ్రేమో చెప్పులు కుట్టేవాడు. ఆ చెప్పులు కుట్టేవాడు ఈ ప్రెసిడెంట్ కి ఆదర్శం అని చెప్తున్నాడు. అది ఎలాగా అంటే, నా తండ్రి చెప్పులు కుట్టడంలో చూపించేటువంటి నైపుణ్యము, ఆ పర్ఫెక్షన్ నేను ఈ ప్రెసిడెంట్ గిరి చేయడంలో చూపించడం లేదు. యోగః కర్మసు కౌశలం అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. యోగం అంటే ఏమిటి అంటే, మనం కర్మసు అంటే కర్మల్లో కౌశలం, నైపుణ్యం కలిగి ఉండాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎందుకయ్యా యోగము, ఎందుకయ్యా ధ్యానం అంటే, నువ్వు చేసేటువంటి పనులో నైపుణ్యం పొందడాని కోసము. ఒక వంటవాడివా, వంట బాగా చేయాలి, ది బెస్ట్ గా వండాలి. ఆ నైపుణ్యం కోసం ధ్యానం చెయ్యి. నువ్వు ఒక డ్రైవింగ్ చేస్తున్నావా, డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా చెయ్యాలి, దానికోసం ధ్యానం చెయ్యి, యోగం చెయ్యు. నువ్వు ఒక డాక్టర్వా, నీ వృత్తిలో నువ్వు నైపుణ్యాన్ని చూపించడానికి కోసము నువ్వు యోగం చెయ్యు. యోగం ఎందుకుంది, ధ్యానం ఎందుకుంది అంటే, మీ యొక్క కర్మల్లో కౌశలం, నైపుణ్యాన్ని తీసుకురావడానికి కోసము, చేసే పనిని పర్ఫెక్ట్ గా చేయడానికి కోసము. పత్రిజీ చెప్తారు, నేను ధ్యానం చేయడానికి రాలేదు, నేను ధ్యానం అందరికీ నేర్పించడానికి వచ్చాను, ధ్యాన ప్రచారం కోసం వచ్చాను. దానికోసం నేను యోగం చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను. నా యొక్క వృత్తి ఏంటి, ధ్యానం. ప్రపంచానికంతా ధ్యానం అందించాలి. ప్రపంచానికంతా ఈ అహింస, ఈ యొక్క విశిష్టత తెలియజేయాలి. ఈ పిరమిడ్ శక్తిని తెలియజేయాలి. దానికోసము నా వృత్తిలో నేను నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కోసము నేను యోగా చేస్తున్నాను, నేను ఈ ధ్యానం చేస్తున్నాను అని చెప్తారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా
ధ్యానం అవసరమే అందరికీ, యోగం అవసరమే. దేనికంటే మనం చేసే వృత్తి ఏది ఉందో ఆ పనుల లోపల ఆ కౌశలాన్ని పొందడానికి, నైపుణ్యాన్ని పొందడానికి, చేస్తున్న పనిని పనిలో తృప్తిని పొందడానికి, ఇష్టంగా చేయడానికి మనం తప్పకుండా ధ్యానం చేయాల్సిందే. కానీ ఏదో మనకి తాడై రావాలి, కుండలిని యాక్టివేట్ కావాలి, ముక్తి కావాలి, మోక్షం కావాలి, ఇవన్నీ కోరుకొని ధ్యానం చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ దైవం నుండే ఇక్కడ దైవంగా ఉన్న నువ్వే ఒక మానవుడిగా జన్మ తీసుకున్నావు. మరి దైవం అంటేనే దుఃఖరాహిత్య స్థితిలో ఉన్నవాడు, మోక్ష స్థితిలో ఉన్నవాడు, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం అని చెప్తాం కదా. ఆ మహాపరినిర్వాణ స్థితిలో ఉన్నవాడే ఈ దైవము. అవన్నీ ఆల్రెడీ నువ్వు పొంది ఉన్నావు. కానీ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత మనము మర్చిపోతామని కూడా ఆ దైవానికి తెలుసంట. ఆ భూమి మీదకి వెళ్ళిన తర్వాత, నేను జన్మ తీసుకున్న తర్వాత నా దైవత్వాన్ని నేను మర్చిపోతాను అని కూడా తెలుసంట. ఇప్పుడు ఆల్రెడీ ఒక కొండ శిఖరం ఉందండి. ఆల్రెడీ ఆ శిఖరం మీద మనం కూర్చొని ఉన్నాము, ఎక్కాము, కూర్చున్నాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ అక్కడ ఉన్నాను అని మనము తెలుసుకోలేకపోతున్నాము. అది తెలుసుకోవడం కోసమే ఈ ధ్యానము. నువ్వు అదే అయి ఉన్నావు. నువ్వు ఏది పొందాలి, ఏది సాధించాలి అని చెప్పి తప్పిస్తూ పరితపిస్తూ నువ్వు పరుగులు పెడుతున్నావో, సాధనలు చేస్తున్నావో, అదంతా కూడా నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు. కానీ ఆ ఎరుక స్థితిని పొందాలి. అదొక్కటే మనము తెచ్చుకోవాల్సింది, సంపాదించుకోవాల్సింది. దానికోసం మరి ఈ ధ్యానం అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ కోడిలో ఉంది, ఆ మేకలో ఉంది, ఆ పులిలో ఉంది, అన్నిట్లో ఉంది కూడా దేవుడే, దైవమే. ఈ ఒక సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆచరిస్తారో, అంగీకరిస్తారో వాళ్ళు ఆ దైవాలే సాక్షాత్తు. దైవం అంటే ఏమనుకున్నాం మనము ఇంతకాలము? ఎక్కడో ఉన్నాడు అని చెప్పి మనం పైకి చూస్తాం ఎప్పుడూ కూడా. మనము ఇక్కడి వారము కాదు, అక్కడి వారము, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము. కానీ ఆ సంగతి మర్చిపోయాము. మన యొక్క అసలైన ఇల్లు, మన యొక్క నివాసము ఏదయ్యా అంటే పైలోకము. పైలోకం నుండి భూలోకానికి వచ్చాము. ఎందుకు వచ్చాము? ఒక విహార యాత్రలాగా వచ్చాము. ఇది ఒక యానము. ఈ జీవితం అనేది ఒక యానము, అద్భుతమైనటువంటి ప్రయాణము. ఇది ఒక సాహసము, గొప్ప సాహసం, అడ్వెంచర్ చేయడానికి వచ్చాము భూమి మీదకి మనము. ఈ జన్మ అనేది ఒక గొప్ప బహుమానం మనకు. ఇది ఊరికనే రాలేదు. మరి మనం ఎక్కడైనా ఏదన్నా టూర్ వెళ్తామండి. వెళ్ళినప్పుడు మనము ఎరుకలో ఉంటాము. నేను ఫలానా ఇన్ని రోజులు ఇక్కడ గడపడానికి, ఈ ఒక ప్రకృతిలో ఉండడానికి, ఇవన్నీ విజిట్ చేయడానికి వచ్చాను. నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ టికెట్ కూడా రిజర్వ్ చేసి పెట్టుకుంటాము. మన ధ్యాస ఎప్పుడూ కూడా నా అసలైన ఇల్లు వేరే దగ్గర ఉంది. మనం వేరే దగ్గరికి వెళ్ళినా కూడా, అక్కడ నివసిస్తూ ఉన్నా కూడా, కానీ మనం ఎరుకలో ఉంటాము. నా ఊరు పలానా, నా ఇల్లు పలానా అని చెప్పి. మరి ఇలా ఈ భూమి మీద ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు మన సొంత ఇంటిని ఎలాగా గుర్తు పెట్టుకుంటున్నామో, అలాగే పైలోకాల నుండి వచ్చినటువంటి మనము అది గుర్తు పెట్టుకోలేక మర్చిపోతున్నాము. మర్చిపోయి ఏం చేస్తున్నాము? ఈ ఒక మాయలో పడిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము. పునరపి జననం, పునరపి మననం. ఇక్కడే తిరుగాడుతున్నాము. ఒక పజిల్ ఉంటుంది కదండి. ఆ పజిల్లో మనకి ఆ యొక్క
చేరుకోవాల్సినటువంటి ఆ ప్రదేశము గమ్యం ఏదైతే ఉందో తెలియక ఏం చేస్తామో దాంట్లోనే తిరుగుతుంటాము, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. కానీ మనం ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యామో అదే మన ప్లేస్ అనేది తెలియదు అక్కడ. మరి అది తెలుసుకోవాలి. మన యొక్క అసలైన ఇల్లు పైలోకంలో ఉంది, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము. ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, ప్రతి క్షణము ఎంజాయ్ చేయాలి, ప్రతి జన్మను ఇష్టపడాలి. మనము ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, సపోజ్ పైలోకం వెళ్ళిన తర్వాత ఒక చాకలివాడు తన తన యొక్క ఆ జన్మను చూసుకొని, అరే నేను ఎంత బాగా చేశాను అని సంబరపడతాడంట. ఒక రైతు, అరే నేను ఎంత చక్కగా పంటలు పండించాను అని చెప్పి తన జన్మను తను ఎంతో మరి ఇష్టపడతాడంట. పైలోకం వెళ్ళిన తర్వాత తన యొక్క ముందు జన్మను చూసుకొని ఎంతో సంబరపడతాడంట. అరే నేను చాలా బాగా చేశాను, నేను గాడిదగా చక్కగా బరువులు మోసాను. ఒక కుక్క ఉందనుకోండి, తన యజమానికి ఏం చేస్తుంది, అది ఎంతో విశ్వాసంతో ఉంటుంది. తన యొక్క ప్రొటెక్షను తను బాధ్యతగా తీసుకుంటుంది. తను ఒక చిన్న జీవి, జంతువు అయినప్పటికీ ఎవరైనా వస్తే ఏం చేస్తుంది, తన యజమానికి అపాయం తలపెట్టాలని ఇది వాళ్ళతో పోరాడుతుంది. అంత గొప్పది మరి ఆ జన్మ అనేది. ఇక్కడ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. షిరిడి ధ్యాన యజ్ఞం జరుగుతూ ఉందంట. అప్పుడు ఆ సమయంలో అక్కడికి ప్రతిరోజు ఒక కుక్క వస్తుందంట. అయితే ఆ కుక్క ఎవరు అంటే సాక్షాత్తు సాయిబాబానేనంట. ఇది పత్రిజీ తెలుసుకున్నారంట, చూశారండి. మరి బాబా అక్కడ కుక్కగా వచ్చాడు అంటే మనకేం నేర్చుకుంటున్నాము? ప్రతి జీవిలో నన్నే చూడండి అని చెప్పాడు. మనం ఏం చేస్తాము, చీ 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 పో 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 అనేసి దాన్ని గెదిమేస్తాము. మనం ఏం చూడాలి? అంతటా అన్నిట్లో దైవాన్నే చూడాలి. సదానంద యోగి గారు, మన గురువు అయినటువంటి సదానంద యోగి గారు కూడా చెప్తారనమాట. తను అప్పుడప్పుడు నేను పాము రూపంలో, కప్ప రూపంలో నేను నా యొక్క శిష్యుల దగ్గరికి వెళ్తాను అని చెప్పి. పాము పాముగా చూడకూడదు, కుక్కను కుక్కగా చూడకూడదు, పందిని పందిగా చూడకూడదు. అన్నింటినీ ఒక దైవ స్వరూపాల్లాగా, పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి ఆ సృష్టిలా మనం చూడాలి. చిదంబరం అని దక్షిణ భారతదేశంలో ఒక ప్లేస్ ఉంటుందండి. అక్కడ ఒక పురాతనమైనటువంటి టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్లో అనగానే మనకి టెంపుల్లో విగ్రహము, దైవ విగ్రహాలు ఉంటాయి కదా జనరల్ గా. కానీ చిదంబరంలో మాత్రము ఆ దైవ విగ్రహం ఉండాల్సిన ప్లేస్ లో ఏముంటుంది అంటే ఒక అద్దం, మిర్రర్ ఉంటుందన్నమాట. మరి అద్దం ముందు వెళ్ళగానే మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? మన యొక్క రూపం మనకి కనిపిస్తుంది. దేవుడు ఉండాల్సిన ప్లేస్ లో అద్దం ఉంటుంది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి మనమే కనిపిస్తాము. అంటే నువ్వే ఆ దైవము. అహం బ్రహ్మాస్మి, నేనే దైవము. తత్వమసి, నువ్వు కూడా అదే. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము. మరి అది తెలుసుకోవడానికి కోసము మరి మనము ప్రతి జీవిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ జిల్లెళ్ళమూడి అమ్మ వర్డ్స్ కూడా చూద్దామండి. అమ్మ ఏం చెప్తారు అంటే, నేను దేనిని ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏది స్పర్శించినా, దేనిని చూసినా, అంటే ఒక పుట్ట కావచ్చు, చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ఏది చూసినా నాకు అది తప్ప ఇంకోటి కనిపించడం లేదు నానా అంటుంటారు. అది అంటే అర్థం ఇక్కడ దైవము అని అర్థము. అది ప్రతి ఒక్క మానవుడికి ఉండవలసింది ఆ స్థితి. జంతువులకి ధ్యానం అక్కర్లేదు, కానీ మానవుడిగా వచ్చిన మనము ధ్యానం చెయ్యాలి.
ఆ ఒక మన జీవితం మనకెంత విలువైందో, మన ప్రాణం మనకెంత ప్రియమైందో, మన కుటుంబ సభ్యులు మనకెంతగా ప్రియమైన వాళ్ళు, అదే విధంగా ప్రతి జీవిని కూడా మనం అదే విధంగా చూడాలి. అదే విధంగా మరి వాటి యొక్క అనుభవాలను మనము డిస్ట్రాయ్ చేయకూడదు. వాటిని అది పరిపూర్ణంగా జీవించాలి. అందుకోసం వచ్చిందది ఆ జీవితాన్ని. నిండు నూరేళ్ల జీవితాన్ని జీవించడానికి వచ్చిన దాన్ని మధ్యలో మనం ఏం చేస్తున్నాము? బ్రేక్ చేస్తున్నాము. అది చెయ్యకూడదు. ఇంకా మరి రమణ మహర్షి దగ్గరికి వెళ్తే కనుక రమణ మహర్షి వారు ఏం చెప్పేవారు? ఏం క్వశ్చన్ వేసేవారంటే అందరికీ, నువ్వెవరు? నువ్వెవరు అనగానే మనం ఏం చేస్తాము? మన పేరు చెప్తాము, మన ఊరు చెప్తాము. ఫలానా నేను వెంకయ్యను, సుబ్బమ్మను అని చెప్పి. నువ్వు అది కాదు, నువ్వు వెంకయ్యవా, సుబ్బమ్మవా, అది కాదు, నువ్వెవరు అంటారు. నేను ఫలానా ఊర్లో సర్పంచ్ని, నా ఊరు ఇది అని చెప్తాను. ఊరు కాదు, నీ పదవి కాదు, నీ వృత్తి కాదు, నువ్వెవరు అంటారు. అప్పుడు అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు, స్వామీజీ నాకేం తెలుస్తలేదు, మీరే చెప్పండి అంటారు. నాయనా నువ్వెవరో నువ్వే తెలుసుకో అంటాడు. ఎవరు మరి నువ్వు అంటే, మరి నేను ఒక ఆత్మని, ఆ దైవాన్ని నేను, ఇది తెలుసుకోమని రమణ మహర్షి చెప్పారు. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? మన యొక్క ఆ సహజత్వాన్ని, సహజ స్థితిని మనం మర్చిపోయి, దేవుడి అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పి దేవుళ్లకు కోరికలు కోరుతూ, మొక్కులు మొక్కుతూ, ప్రార్థనలు చేస్తూ మనము మన యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడం లేదు. సరికదా? మరి ఇతరుల్లో ఉన్న దైవాలను కూడా, ఆ దైవాన్ని కూడా మనం గుర్తించడం లేదు. హీనంగా చూస్తున్నాము, కించపరుస్తూ ఉన్నాము. అలా చెయ్యకూడదు. సపోజ్ మరి మన జన్మను కొందరు ఏం చేస్తారంటే, సపోజు ఒక చాకలివాడు తన జన్మను తను అంగీకరించినట్లయితే దాన్ని ఇష్టపడతాడు, తృప్తి పడతాడు. ఆహా చక్కగా నేను నా పని చేసుకుంటున్నాను అనుకుంటాడు. లేదు, తను జ్ఞాని కాదు, తను ఆధ్యాత్మికతలో లేడు, తన జన్మను తను అంగీకరించకపోతే ఎలా ఉంటుందంటే, ఏం జీవితం నాది, ఈ వాళ్ళయి వీళ్ళయి ఈ యొక్క మురికి బట్టలు పిండడం ఏంటి, ఇస్త్రీ చేయడం ఏంటి, నాకి నాకు ఇలాంటి దుర్గతి ఏంటి అని ఇలా ఫీల్ అవుతాడనమాట. ఆధ్యాత్మికతకి అనాధ్యాత్మికతకి ఇది తేడా. జ్ఞానికి అజ్ఞానికి ఇది తేడా. ఎప్పుడైతే మనం జ్ఞానంతో ఉంటామో, ఎరుకతో జీవిస్తామో, మనము మన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ఇష్టపడతాము, ఎంజాయ్ చేస్తాము. లేదంటే దానిని అంగీకరించము. ఎప్పుడైతే అంగీకరించకుండా, ఇష్టపడకుండా, పరిపూర్ణంగా జీవించమో, మళ్ళీ అదే జన్మను మళ్ళీ తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ సార్ ఒక క్రికెట్ గేమ్ తో చక్కగా కంపారిజన్ చేస్తూ చెప్తారనమాట. నాకు క్రికెట్ పెద్దగా తెలియదు, చూద్దాం సార్ ఏం చెప్తారు అంటే, క్రికెట్ ఆటలో మరి ఆ బ్యాట్స్మెన్ బౌలర్ ఉంటాడు కదా, బౌలింగ్ వేసేటప్పుడు తను ఒక లైన్ ఉంటుంది కదా, అది క్రాస్ చేసి వేస్తే గనక అది నో బాల్. అతను క్రాస్ చేసి వేసి వికెట్ తీసినప్పటికీ కూడా అది కౌంట్ లోకి రాదు. మరి అదే విధంగా అక్కడ నేను వికెట్ తీసానయ్యా అంటాడు, కానీ నువ్వు వికెట్ తీస్తే ఏం లాభము, కానీ నీది నో బాల్, నీ యొక్క బాల్ కౌంట్ లోకి రాదు. ఇదే విధంగా మరి నంబర్ ఆఫ్ టైమ్స్ అతను చేసిండు అనుకోండి, ఇక ఆ క్రికెట్ కు ఒక బోర్డు ఉంటుంది, కమిటీ ఉంటుంది కదా, మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అతనిని ఆ గేమ్ ఆడడానికి అలో చేయరన్నమాట. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు చేస్తే తప్పులు ఎవరైనా క్షమిస్తారు, మళ్ళీ మళ్ళీ చేస్తే వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. మరి అదే విధంగా మనం ఈ మానవ జన్మలోకి వచ్చాము, వచ్చిన తర్వాత చక్కగా ధ్యానం చేస్తున్నాము, ఓకే. కానీ నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు హింసలో ఉంటే కనుక, ఇంకా కోడిని కోస్తూ మేకల్ని చంపుతూ
జంతువులను బలి ఇస్తూ ఇలాంటి ఒక హింసా మార్గంలో నువ్వు ఉన్నట్టయితే కనుక నీ జన్మ కౌంట్లోకి రాదు. సరికదా, మళ్ళీ నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క హింసాత్మక చర్యల వల్ల ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నీకప్పుడు కోడి బాధ తెలియాలి అంటే నువ్వు కోడి జన్మ తీసుకుంటావు. ఆ మేక దుఃఖం తెలియాలి అంటే మేక జన్మ తీసుకుంటావు. కానీ మనం ఎప్పుడైతే మానవులుగా వచ్చిన మనము ఆ తోటి ప్రాణుల పట్ల మనము మిత్రత్వంతో ఉంటామో, కరుణాతత్వంతో ఉంటామో, మనకి మళ్ళీ మళ్ళీ ఇంకా జన్మలుండవు. చక్కగా హాయిగా మన ఇంటికి మనము తిరిగి వెళ్తాము. మనకి చూడండి, ఎంతో మంది దేవీ దేవతలు కూడా మనకి ఎంత చక్కగా నిదర్శనాలు ఇచ్చారు. పరమశివుడు ఉన్నాడు, ఆయన పాములతో కూడి ఉంటాడు, పాములనే మెడలో వేసుకున్నాడు. మరి పాము విష జంతువు కదండి, శివుడు ఎందుకు మెడలో ధరించాడు అంటే ఆ విషం అనేది ఎక్కడుంది? మనలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన భావాల్లో ఉంది, మన గుణాల్లో ఉంది. దానిని తీసేసేయి. మరి అదే విధంగా విష్ణుమూర్తికి గద్ద వాహనము, తను ఆ శేషశయనుడు అంటే పాము మీదనే పడుకుంటాడు. మరి అమ్మవారు దుర్గామాత సింహాన్ని వాహనం చేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి తను మరి ఆ యొక్క నెమలి వాహనము, వినాయకుడు మూషికను వాహనం చేసుకున్నాడు. సరస్వతి మాత హంసను వాహనంగా చేసుకుంటుంది. మరి దేవీ దేవతలందరూ ఈ జంతువులను ఎందుకు వాహనాలుగా చేసుకున్నారు అంటే నీకు నేర్పించడానికే. అందరిలో ఉంది అదే దైవము. వాటి ప్రాణాల్ని మనము హరించకూడదు, వాటితో మిత్రత్వం చెయ్యాలి, వాటితో కలిసి కూడి జీవించాలి. ఇది మనకు నేర్పించారు. కానీ గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాము, ఇంటికెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి దండం పెడతాము దేవుడా అని, గుట్ట కిందికి వచ్చి కోనికి వస్తాము. ఒకసారి బుద్ధ భగవానుడు చూశాడంట, కొందరు గుర్రాలను ఏనుగులను ఎర్రటెండలో బాగా కొట్టుకుంటూ వాటిని ఆ ఉరికే పరుగులు పెట్టిస్తూ ఉన్నారంట. ఎర్రటెండలో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారంట ఎటో. అప్పుడు బుద్ధ భగవానుడు, వీటన్నింటిని మీరు ఇలా కొట్టుకుంటూ బాధ పెడుతూ హింసిస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడంట. ఈ యొక్క రాజ్యానికి రాజైనటువంటి బింబిసారుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞంలో వీటన్నింటినీ బలి ఇవ్వబోతున్నాడు అని చెప్తారంట. అతనికి హృదయం ద్రవించిపోయింది బుద్ధ భగవానుడికి. వెంటనే వాళ్ళతో పాటు తను కూడా వెళ్ళిపోతాడు ఆ యొక్క యజ్ఞ వాటికకు. ఇక ఆ యజ్ఞంలో ఆ జంతువులను బలి ఇచ్చే టైంలో ఇతను ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి, మీరు ఇదంతా దేనికోసం చేస్తున్నారు అని అడుగుతారు బుద్ధ భగవానుడు ఆ బింబిసారుణ్ణి. నాకు ముక్తి మోక్షం కావాలని చేస్తున్నాను అని సమాధానం చెప్తాడు బింబిసారుడు. నాయనా, ఆ జంతువులను తీసుకొచ్చి నువ్వు ఇలా యజ్ఞం పేరు చెప్పి బలి ఇవ్వడం వల్ల, చంపడం వల్ల నీకు ముక్తి మోక్షం రాదు సరికదా. నువ్వెంతో పాపాన్ని మూట కట్టుకుంటావు. ఆ పాప పరిహారం కోసము మళ్ళీ వందల వేల జన్మలు నువ్వు ఎత్తాల్సి ఉంటుంది. నీకు ముక్తి మోక్షము రాదు సరికదా, నీకు మహాపాపం అంటుకుంటుంది అని చెప్పి అతడికి ఇంకా జ్ఞానబోధ చేస్తాడనమాట. ఎప్పుడైతే బుద్ధ భగవానుడి యొక్క జ్ఞానము అతని లోపల మరి పరివర్తన తీసుకొచ్చేసి అతడు ఆ చర్యను విరమిస్తాడు. అంతేకాకుండా బుద్ధుడికి ఫాలోయర్గా మారిపోయి ఆ యొక్క అహింసా ధర్మాన్ని తను కూడా ప్రచారం చేస్తాడనమాట. మరి అందుకోసమే అహింస అనేది పరమ ధర్మం అని చెప్పి మనకి ఎప్పుడో చెప్తూ ఉంటారు. వేదాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, అన్నిట్లో ఉంది కూడా అదే. మరి అదే విధంగా మరి మనం ఏమనుకుంటామంటే, ఒక ఋషి చక్కగా కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు, అతనికి తాడై ఉంది అని చెప్పి అతనికి ఆ గడ్డము అవంతా వాళ్ళ యొక్క రూపాన్ని ఆకారాన్ని చూడగానే వాళ్ళ జన్మ గొప్పది అనుకుంటాము.
పత్రిజీ చెప్తున్నారు, చాకలివాడి జన్మ కన్నా ఋషి జన్మ గొప్పదేమీ కాదు. ఆయన ఋషిగా వచ్చి ఆయన అనుభవాలు ఆయన పొందుతున్నాడు. నువ్వు చాకలివాడుగా వచ్చి నీ అనుభవాలు నువ్వు పొందుతున్నావు. అదే విధంగా ధ్యానం చేసేవాళ్ళు కానీ, ధ్యాన ప్రచారం చేసే నేను కానీ, ఆ చాకలివాడి జన్మ కానీ ఏ విధంగా కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంతా కూడా సమానమే. చూడండి, ఎక్కడా ఎవరైనా ఈ విధంగా చెప్పారా అండి? ఒక జీవికి ఇంత ప్రయారిటీ ఇచ్చారో, ఒక ప్రాణికి ఒక విలువను ఈ విధంగా తెలియజేసిన వాళ్ళు ఉన్నారా? ఇంత చక్కగా మనకి గురువు గారు ఎన్ని రకాలుగా ఆ ప్రాణుల యొక్క ఆ బాధని గుర్తించారు. ఆ మూగజీవుల యొక్క రోదనని, వేదనని తను అర్థం చేసుకున్నారు. అదే చెప్తున్నారు, నేను ధ్యానం చేయడానికి రాలేదు, నేను అదే విధంగా మీ అందరూ జ్ఞానులు లేకపోతే ముక్తి మోక్షాలు మీరు పొందడానికి కోసం రాలేదు. నేనెందుకు వచ్చాను అంటే ఆ మూగ ప్రాణులన్నింటినీ రక్షణ కోసం వచ్చాను. దానికోసం నేను ధ్యానం చేసి నా యొక్క ధర్మాన్ని నేను పరిపూర్ణంగా నెరవేర్చడాని కోసము నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను. అదే విధంగా మనమంతా కూడా మన వృత్తుల్లో, మన పనుల్లో ఆ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసము, ఆ కౌశలాన్ని పెంచుకోవడం కోసము, మన వృత్తికి మనం న్యాయం చేయడానికి కోసము మనము ఏదైతే అయి ఉన్నామో ఆల్రెడీ దానిని తెలుసుకోవడానికి కోసం మనం ధ్యానం చెయ్యాలి. ఏది పొందాల్సింది లేదు, ఇంకా ఎక్కడికి చేరుకోవాల్సింది లేదు. ఆల్రెడీ చేరుకొని ఉన్నాము, అన్నీ పొంది ఉన్నాము. కానీ ఆ విషయం మనం మర్చిపోయాము. అది మనము గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవడానికి కోసమే ఈ జన్మ అన్నమాట. మరి ఇంకా ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదండి భూమి మీద. ఇక్కడ చెప్తున్నారనమాట, క్రూర జంతువులు ఉంటాయి కదా, ముసలి కావచ్చు, పులి కావచ్చు, సింహం కావచ్చు. అవేం చేస్తాయి మరి? వాటి యొక్క ఆకలి కోసము ఇతరుల జంతువులను చంపి తింటాయి. అది వాటికి ధర్మమే అని చెప్తున్నారు. నీ కూడా ఆ యొక్క అలాంటి జంతువులను తినాలి అని ఉంటే నువ్వు ఒక పులి జన్మనెత్తు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, నువ్వు చంపి తినకు, చంపి తినకు, చచ్చిన దాన్ని తిను, నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ హింస ఉండట్లేదు. నీ ప్రాణానికి నువ్వు నష్టం కలిగించుకుంటున్నావు. కొందరు ఉన్నారు కదండి, నరమాంస భక్షకులు కూడా ఉన్నారు. చనిపోయిన గోవులను తినే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక రాక్షసత్వము ఈ మానవుడిలో పేరుకుపోయి ఉంది. మరి దాని నుండి బయటికి తీసుకురావడానికి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. కొందరు సార్ని అడుగుతారంట. సార్ ఏం చెప్తారు ఎప్పుడు? వారి యొక్క సంబోధన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు కదా. స్వామీజీ ఏంటండి మమ్మల్ని దేవుడు అంటున్నారు అని చెప్పి అడుగుతారంట కొందరు. అయ్యా, నువ్వు దేవుడివే. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు దేవుడివే. నీవు తెలుసుకోవట్లేదు, అయినంత మాత్రాన నువ్వు దేవుడివి కాకుండా ఉంటావా? నువ్వు దేవుడివి అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గుర్తించడం లేదు. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. మరి ఆ పిల్లోడికి తెలుస్తుందా తానెవరో? తెలుస్తుందా? తన తల్లి ఎవరు, తండ్రి ఎవరు? వాడికి ఏం తెలుస్తుంది? ఆ లోకం, ఈ సమాజం ఏంటి? ఏమీ తెలియదు. కానీ అయినప్పటికీ కూడా వాడు సరిగానే ఉన్నాడు. అదే 20 ఏళ్ల పిల్లవాడు కావచ్చు, 40 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళకు కావచ్చు, మరి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు సరిగా లేనట్టు. తానెవరు, తన తల్లి ఎవరు, తండ్రి ఎవరు? మన తల్లి తండ్రి ఎవరండి? ఈ జన్మకు మనకి వీళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, కానీ మనకు అసలైన ఆ తల్లి తండ్రి ఎవరు? మరి మన యొక్క ఆ యొక్క పూర్ణాత్మ, పరమాత్మ. మరి పరమాత్మకు సంతానంగా వచ్చిన మనము
పరమాత్మ కాకపోతే ఇంకా ఏమవుతామండి? ఎప్పుడు తెలుసుకుంటాం మరి మనము? ఎప్పుడు గుర్తిస్తాము మనల్ని మనము? మరి అందుకోసమే ఇన్ని రకాలుగా పత్రిజీ చెప్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో అన్నింటికన్నా ముఖ్యమైనది నో మాంసము. అది ఒక్కటే. మీరు ధ్యానం చేస్తారా చేయరా మీ ఇష్టము. నువ్వు ఏ ఏ రకమైన జన్మలో ఉన్నా సరే, నువ్వు ఒక చాకలివాడువా, రైతువా, కుమ్మరివాడువా, నువ్వు ఒక సంగీతజ్ఞుడవా, లేదు నువ్వు ఒక క్రికెటర్వా, ప్లేయర్వా, నీ వృత్తి ఏంటో, నువ్వు మిగతా యొక్క పనులు నువ్వన్నీ ఎలా చేస్తావో నీ ఇష్టము, కానీ ఇది ఒక్కటి మాత్రము కూడదు అని చెప్తున్నారు. అదే విధంగా సార్ చెప్తున్నారు, నా దగ్గర కూడా తాడే ఏమీ లేదు. నేను నా కుండలని ఆ రైస్ కావడం కానీ చక్రాలను కానీ నేను చూడలేదు. అయినంత మాత్రాన నేనేమన్నా తక్కువ వాడినా అంటే లోక్సామ్ రాంపా ఏం చేస్తాడు? ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు. నేను అలా ఆస్ట్రల్ ట్రావెల్ చేయలేదు. అలాగే రోల్డ్ అమెండ్సన్ సౌత్ పోల్ కి రీచ్ అయ్యాడు, చూశాడు. నేను అది చూడలేదు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళాడు, కానీ నేను వెళ్ళలేదు. అయినప్పటికీ నేను హాయిగా ఉన్నాను. నా యొక్క వృత్తిని, నా యొక్క ధర్మాన్ని నేను పరిపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నాను. నా పని ఏంటి? ధ్యాన ప్రచారం చేయడము, అహింసా ప్రచారం చేయడము, పిరమిడ్ ఎనర్జీని తెలియజేయడము నా పని నేను చేస్తున్నాను. మరి అంతటా దుఃఖం ఉంది. ఎందుకు దుఃఖం ఉంది అంటే, నీ ఒక సరియైన మానవుడుగా జన్మించినప్పుడు సరియైన మానవుడుగా జన్మ జీవించడం లేదు. ఆధ్యాత్మికతలో లేవు. ఆధ్యాత్మికత ఎక్కడైతే ఉంటుందో మరి అక్కడ దుఃఖం ఉండదు. ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మరి ఆ సత్యాన్ని పట్ల మనం ఎరుకలో ఉంటాము. ఏమిటా సత్యము? నేను ఆ దివ్య లోకం నుండి వచ్చినటువంటి ఆ దైవాన్ని అనేటువంటి ఆ సత్యం పట్ల మనము ఎరుకలో ఉంటాము. కానీ నువ్వు ధ్యానం చెయ్యి, యోగి భవ అర్జున అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి. అంటే అర్జున యోగివిక అన్నాడు. ఎందుకు యోగివిక అన్నాడు అంటే, మరి అర్జునుడికి ఆ కృష్ణుని ముఖత భగవద్గీత అంతా విన్నప్పటికీ తన కొడుకు అభిమన్యుడు చనిపోగానే దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. నా కొడుకును చూడాలి అని తపిస్తాడు. కొడుకు దగ్గరికి వెళ్తాడు స్వర్గలోకం వ్యాస భగవానుడి సహాయంతో. మరి అక్కడికి వెళ్ళగానే ఇలా నేను అభిమన్యుని తండ్రిని వచ్చాను, అర్జునుణ్ణి నా కొడుకుని చూడాలి అంటే ఆ అభిమన్యుడు ఏం చెప్తాడు? ఇక్కడ తండ్రి కొడుకులు నాకు తండ్రి ఎవరూ లేరు, నేను బిజీగా ఉన్నాను, చెప్పేసేయండి అని చెప్తాడు. అప్పుడు రియలైజ్ అవుతాడు. అంటే అక్కడ జ్ఞానం లేదు. అర్జునుడు గొప్ప వీరుడే, శూరుడే, కానీ ఆత్మ జ్ఞానము లోపించింది. తన దైవాన్ని అనేది తను మర్చిపోయాడు. కాబట్టి దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. దుఃఖానికి కారణం ఏంటి మరి? అనాధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో ఉండడం వల్ల మరి మన యొక్క దుఃఖాల నుండి మనం బయటికి వస్తాము. ఆ యొక్క ట్రూత్ ఎప్పుడు కూడా మనం ఎరుకలో ఉండాలి. అలాగే మరి మనం యోగ కర్మసు కౌశలం. ఒక తల్లిగా ఉంటే మంచి తల్లిగా నువ్వు ఇంకా నీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకో. అదే విధంగా ఒక తండ్రి అయితే మంచి తండ్రిగా, అదే విధంగా ఒక పుత్రుడైతే మంచి పుత్రుడుగా, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకొని ది బెస్ట్ గా పనిచేయడానికి కోసమో నువ్వు యోగము అంటే ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. ఇక ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ భగవద్గీతలో అని చెప్తున్నారు. యోగ కర్మసు కౌశలం అనేది. సో అందుకే కృష్ణుడు యోగివిక అర్జున అన్నాడు. అంటే మన యొక్క నిజతత్వము, ఆత్మతత్వము, దైవతత్వం తెలుసుకోవడం కోసము మనం చేసే కర్మల్లో మరి నైపుణ్యాన్ని, కౌశలాన్ని పెంచుకోవడం కోసము మనం ధ్యానం చెయ్యాలి. సో
పత్రిజీ చెప్తున్నారు, మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం ఈజ్ ఏ గ్రేట్ మూవ్మెంట్. అంతే కదండి. మరి ఎంత ధైర్యంతో, ఎంత సాహసంతో సత్యాన్ని చెప్తుంది, గొప్ప దివ్య ధ్యాన మార్గాన్ని బోధిస్తుంది. అహింస యొక్క ఆ తత్వం గురించి ఇంతగా ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పి ఉండరు. మరి సో మనమంతా దేవుళ్ళమే, మానవ జన్మ తీసుకున్నాము, మనమంతా దేవుళ్ళము, మానవ జన్మలోకి వచ్చాము. ఎందుకంటే మానవ జీవిత అనుభవాలు పొందడానికి. శాంతిలో జీవిద్దాము, అహింసలో జీవిద్దాము. అందరము శాంతిని కోరుకుంటాము. మరి శాంతి ఎక్కడి నుండి వస్తుంది అంటే, నువ్వు అహింసలో ఉన్నప్పుడే శాంతి వస్తుంది. మనము ఎలాంటి ఆహారము తింటే మరి అలాంటి మనసు తయారవుతుంది. మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనము అహింసతో కూడినటువంటి ఆ మార్గంలో ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్రతి జన్మ కూడా మనిషికి ఒక పెద్ద సాహసము, అడ్వెంచర్. అది ఏ జన్మ అయినా కానీ ప్రతి ఒక్క జన్మ కూడా అది గొప్ప సాహసమే. మనము క్రింది నుంచి పై వరకు పైకి చూస్తూ ఉంటాము ఎప్పుడు, కానీ పై వైపు నుంచి కిందికి చూడడం నేర్చుకోవాలి. అంటే నేను అక్కడి నుంచి వచ్చాను అనేదే ఎప్పుడూ మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఇక్కడి వాడిని కాదు, నేను అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తాను. ఈ భూలోకం అనేది గొప్ప సాహస యాత్ర. కొద్ది రోజుల కోసం వచ్చాము ఇక్కడ, శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు. మన ఇల్లు ఎక్కడుంది? అక్కడ పైన ఉంది, ఇక్కడ లేదు. మనం యాత్రలో ఉన్నాము. అదే విధంగా ఏ వృత్తి వాళ్ళైనా సరే ఇంకొక వృత్తిని హీనంగా చూడకూడదు. ఏ జన్మలో ఉన్నా సరే ఇంకొక జీవిని హీనంగా చూడకూడదు. అది ఎవరైనా సరే, ఏదైనా సరే. అదే విధంగా అన్నెసెసరీగా ఏ జీవికి కూడా కష్టము, బాధ కలిగించకూడదు. ఈ మధ్యలో అయితే దోమలను మరేం చేస్తున్నారు, చాలా మంది బ్యాట్లు బట్టి టకాటకా చంపేస్తున్నారు. మనకి ఆల్అౌట్ పెట్టుకోవడము, దోమల కట్టెలు వేసుకోవడము, ఏదో ఇంకా ఆప్షన్లు ఉన్నాయి, కానీ అవి ప్రాపర్ గా మనం ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నాము, చంపేస్తున్నాము. అంటే వాటి యొక్క జీవిత అనుభవాలను మనము మధ్యలోనే బ్రేక్ చేస్తున్నాం అన్నమాట. సో అందుకే ప్రతి ఒక్క జీవి జన్మను మనము ఆ యొక్క విలువను మనం గుర్తించాలి. మన శరీర విలువను, మన జన్మ విలువను, అదే విధంగా మరి ఇతర జీవుల యొక్క ఆ శరీరం విలువను, వాటి యొక్క ఆ జన్మ విలువను, వాటి అనుభవాలు కూడా వాటికి ముఖ్యమే కదండి. అది మనము గుర్తించాలి. అదే విధంగా మరి మనము ఇప్పుడు ఈ మానవ శరీరంలో ఉన్నాము, కానీ గతంలో ఎన్నో జన్మలు ఎత్తాము. ఆ రాతి సామ్రాజ్యం నుండి, వృక్ష సామ్రాజ్యం నుండి, జంతు సామ్రాజ్యం నుండి రకరకాల జన్మలు ఎత్తుతూ వచ్చామన్నమాట. సో సార్ చెప్తున్నారు, నా మాటలు వినే వాళ్ళంతా ఎంతో ఆశతో మానవ జన్మ తీసుకున్నారు. ఇప్పుడు మీ ఆశను సఫలం చేసుకోండి. మీరు చేసే కర్మలలో విజయము, నైపుణ్యం సంపాదించండి. అందుకోసం ధ్యానం చేయండి. ముక్తి కోసమో మోక్షం కోసమో మీరు రాలేదు, అది ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు. మరి ఒక్కసారి ఇది గుర్తు చేసుకొని ఈ సెంటెన్స్ ఏదైతే సారు ప్రభావితం చేసిందో ఇంగ్లీష్ సెంటెన్స్ గుర్తు చేసుకొని ముగించుకుందాం ఫ్రెండ్స్. యు ఆర్ ఏ స్పిరిచువల్ బీయింగ్, కమ్ టు హ్యావ్ నైస్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, నాట్ టు హ్యావ్ బ్యాడ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మనము సరి అయిన మానవుడిగా జీవించాలి అంటే అహింసలో ఉండాలి, మరి ధ్యానం చేయాలి. ఒక మంచి మానవుడిగా, సరి అయిన మానవుడిగా మనము జీవించాలి. అందుకోసము మరి మనం చేయవలసినవి రెండు. ఒకటి, మొదటిది అహింస పరమో ధర్మ, రెండవది యోగ కర్మసు కౌశలం. ఈ అహింస అనేది ధర్మం కిందికి వస్తుంది. యోగ కర్మసు కౌశలం అనేది ధ్యానం అన్నమాట. ఫస్ట్ది ధర్మము, రెండవది ధ్యానము. ధ్యానం చేస్తే మన పనుల్లో నైపుణ్యం వస్తుంది, కానీ దానికంటే ఇంపార్టెంట్, దానికంటే ముందు మనము అహింసలో ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వెవరైనా సరే, ఎంత గొప్పవాడివైనా సరే, రాజైనా సరే, బీదవాడివైనా సరే, కానీ నువ్వు
మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు అహింస మార్గంలో జీవించాలి. ఎందుకంటే అది మన ఆహారం కాదు. మనం కాని దాన్ని మనము తినకూడదు, చంపకూడదు. చంపితేనే మన దగ్గరికి ఆ ఫుడ్ వస్తుంది. చచ్చిన దాన్ని ఎవరైనా అమ్ముతారా అండి? చంపి మరీ అమ్ముతారు. మరి భీష్మ పితామహ చెప్తాడు, పోసేవాడు, వండమని ప్రేరణ చేసేవాడు, పోయమని ప్రేరణ చేసేవారు, వండేవారు, వడ్డించేవారు, 8 రకాలుగా మరి ఆ యొక్క జీవహింసలో, ఆ పాపంలో పాలు పంచుకుంటారు. వారికి ఆ యొక్క కర్మ వస్తుంది అని చెప్తారనమాట. కొందరు మేము కోస్తలేము అంటారనమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు అది. సో దీస్ టూ గ్రేట్ స్టేట్మెంట్స్ పిఎస్ఎస్ఎం టెల్స్ టు ఎవ్రీబడి. ఏంటా స్టేట్మెంట్స్? అహింస పరమో ధర్మ, యోగ కర్మసు కౌశలం. మరి అహింస అనేది అన్నింటికన్నే గొప్ప గొప్ప ధర్మము. దాన్ని మనం ఫాలో అవుదాము. మరి అందరికీ అహింసా ధర్మాన్ని మనము ఫాలో అయ్యేలా మన వంతుగా మనం వర్క్ చేస్తాము. అలాగే మరి చక్కగా ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ, పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ, చక్కగా మన యొక్క పనుల్లో, మన వృత్తుల్లో మనం ఏ పని కోసం వచ్చామో అది చేయడానికి మన యొక్క ఆ నైపుణ్యాన్ని పెంచుకుందాము. సో మరి ఇది అండి ఈ యొక్క వివిధ జన్మలు తీసుకొని జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళము మనము. అన్ని జన్మలో గొప్పవే, అందరూ సమానమే, ఎక్కడా ఎక్కువ లేదు, ఎక్కడా తక్కువ లేదు. ఆ అన్ని జీవుల్లో ఉన్నది కూడా దైవమే. మనము ఆల్రెడీ ఆ దైవాలమే అయి ఉన్నాము. ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనం చేయవలసింది, ఆచరించవలసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క జ్ఞానానికి మూలమైన పత్రిజీకి మరి ఒక్కసారి అనంత కోటి ప్రణామాలు.